విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం హాస్టల్లో పాఠశాలను పరిశీలిస్తామని భారతీయ జనతా పార్టీ మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ను వైద్యాధికారులతో కలిసి వారు పరిశీలించారు. మంగళవారం కల్తీ ఆహారం తిని విద్యార్థులు అస్వస్థత గురికాగా నేడు హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని వారు పరిశీలించారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి హాస్టల్ గదుల్లో విద్యార్థుల సమస్యలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ హరిప్రియ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పర్యవేక్షకులు లింబాద్రి, బీజేపీ నాయకులు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటిమేట్ చేయగానే ఇక్కడికి వచ్చినటువంటి సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా డాక్టర్ హరిప్రియ గారు, కరస్పాండింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్, అదేవిధంగా మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. పిల్లలు 20 మంది పిల్లలు అనారోగ్యానికి గురి కావడం, అదేవిధంగా హాస్పిటల్లో 3 పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉండడం, కొద్ది కలత చెందవలసిన అవసరం వచ్చింది. దాన్ని చూసి నిన్ననే చెప్పాను హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఒకసారి మేము కూడా వచ్చి హాస్టల్ పరిస్థితి ఏంటి, అదేవిధంగా స్కూల్ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మేము విజిట్ చేస్తామని చెప్పి నిన్న పిల్లలతో మాట్లాడినప్పుడు, పేరెంట్స్తో చెప్పడం జరిగింది. అదేవిధంగా మేడం కూడా చెప్పాను, ఈరోజు విజిట్ చేసి కొంచెం పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా ఎలా ఉందో మేము మీ సమక్షంలో చూద్దాం మేడం అనగానే వాళ్ళు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం వచ్చింది. తప్పకుండా ఈరోజు మేము అన్ని పరిసరాలు కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారితో కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వార్డెన్తో కానీ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఫ్యాన్లు కానీ, ట్యూబ్లైట్స్ కానీ, తర్వాత వాటర్ ప్రాబ్లం ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. తప్పకుండా మొన్ననే జనరల్ బాడీలో మాట్లాడేటప్పుడు కూడా ఈ కొన్ని స్కూల్స్లో టాయిలెట్స్ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈరోజు రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మోడల్ స్కూల్స్ కానీ, గురుకులాలు కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంచి రిజల్ట్స్ సాధిస్తున్న తరుణంలో ఇలాంటి చిన్న సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. కాకపోతే డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, అక్కడ ఉన్నటువంటి కిచెన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, గ్లౌజులు పెట్టుకోమని చెప్పి. ఈరోజు ఉన్నటువంటి మెన్యూ కూడా మేము పరిశీలించడం జరిగింది. ఆ మెన్యూ ప్రకారం ఫుడ్ కరెక్ట్గా ప్రిపేర్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేయడం జరిగింది. పరిసరాలు కూడా మేము పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పిల్లలు ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళ రూమ్స్ కూడా కొంచెం మేము విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టుంటే లైట్స్ కానీ, ఫ్యాన్స్. అందరికీ నమస్కారము. ఏంటంటే నిన్న మనకు కొంచెం మేజర్ ఇష్యూ జరిగింది. వాళ్ళతో మాట్లాడాను, హెడ్ మాస్టర్తో మాట్లాడాను నిన్న. అది బల్లి అంటే వండేటప్పుడు పడలేదు, వండిన తర్వాత మరి యాక్సిడెంట్గా వెళ్ళిందా అని అన్నారు. అది పైనే ఉంది. కొత్తపూడి వాళ్ళకు 90 మెంబర్స్ ఉండే నిన్న. దానిలో 17 మంది ఆ పాయిజన్కి ఇన్వాల్వ్ అయ్యారు. ఆ 17 మంది కూడా మనం డైరెక్ట్గా రామాయంపేట హాస్పిటల్కి వచ్చారు. అందరినీ చూసినాము, బాగానే ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ఒక 2 పిల్లలు ఇంకా కొంచెం కడుపు నొప్పి ఎక్కువ అవుతుందంటే మెదక్కి రిఫర్ చేసినాము. మెదక్లో కూడా ఒక పేషెంట్ డిశ్చార్జ్ అయ్యారు, ఇంకో పేషెంట్ బాగానే ఉన్నారు. ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేస్తాం. ఏదైతే దీనివల్ల అయితే ఏ ప్రమాదం ఏం జరగలేదు, అందరూ బాగానే ఉన్నారు దేవుని దయ వలన. వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా వండేటప్పుడు కానీ పైన కప్పు పెట్టుకోవడము, తర్వాత వంట చేసేటోళ్ళు క్యాప్ పెట్టుకోవడము, గ్లౌజ్ పెట్టుకోవడం అన్నీ పాటిస్తే ఆ ప్రాబ్లమ్స్ అనేది చిన్న ప్రాబ్లమ్స్ అనేది కూడా జరగకుండా ఉంటుందని, తర్వాత పిల్లలు కూడా బాగుంటారని నా మనవి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.